ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. జయ శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. తిరుప్పావై 28వ రోజుకు చేరుకున్నాం మనం. ఈ 28వ పాశురముని సస్వరూప జ్ఞాన ఆవిష్కారం చేసేటువంటి పాశురమని చెప్పారు. ఆండాల్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాల్ அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கோ. 28వ పాశురం. కరవైగల్ పిన్చెండ్రు. కరవైగల్ పిన్చెండ్రు. కరవైగల్ పిన్చెండ్రు కానం షేరుందున్బోం. కానం షేరుందున్బోం. కానం షేరుందున్బోం. அறிவொன்றுமில்லாத 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 வாய்க்குலத்து 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 உந்தன்னை பிறவி உந்தன்னை பிறவி உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் பெருந்தனை புண்ணியும் பெருந்தனை புண்ணியும் யாமுடையோம் யாமுடையோம் யாமுடையோம். குறை ஒன்றுமில்லாத குறை ஒன்றுமில்லாத குறை ஒன்றுமில்லாத கோவிந்தா கோவிந்தா கோவிந்தா. உந்தன்னோடு உறவேல் உந்தன்னோடு உறவேல் உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொலிக்க நமக்கு இங்கொலிக்க நமக்கு இங்கொலிக்க ஒளியாது 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 ஒளியாது. அறியாத பிள்ளைகளோம் அறியாத பிள்ளைகளோம் அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை அம்பினால் உந்தன்னை அம்பினால் உந்தன்னை சிறு பேர லைத்தனவும் சிறு பேர சிறு பேரலைத்தனவும் சிறு பேரலைத்தனவும் சிறு பேரலைத்தனவும் சீரியருளாதே சீரியருளாதே சீரியருளாதே. இறைவா நீ தாராய் இறைவா நீ தாராய் இறைவா நீ தாராய் பறையேலோ ரெம்பாவாய் పరయేలో రెంబావాయ్ పరయేలో రెంబావాయ్. ఇప్పుడు ఒక్కొక్క లైను చదివి వినిపిస్తాను. మొదటి లైన్ కరవైగల్ పిన్చెండ్రు కానం షేరుందున్బోం.
கரவைகள் பின் சென்று காணம் சேருந்துன்போம். அறிவொன்றுமில்லாத రెండవ లైన్, அறிவொன்றுமில்லாத వాయుకులత్తు, அறிவொன்றுமில்லாத వాయుకులత్తు. మూడవ లైన్, உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம். உந்தன்னை பிறவி பெருந்தனை పుణ్యం యాముడయోం. నాలుగవ లైన్, కురై ఒన్றுమిల్లాద గోవిందా, కురై ఒన్றுమిల్లాద గోవిందా. ఐదవ లైన్, ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగొలిక్క ఒళియాదు. ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగొలిక్క ఒళియాదు. ஆறవ லைன், அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை. அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை. ஏழవ லைன், சிறு பேரலைத்தனவும் சீரியருளாதே. சிறு పేరలైతనவும் சீரி ఎరుளாதே. చివరి వరుస, இறைவா நீ தாராய் பறையேலோ రెంబావాయ్. ఇరై నీ తారాయ్ పరైయేలో రెంబావాయ్. ఇప్పుడు పాశురం మొత్తం చదివి వినిపిస్తాను. கரவைகள் பின் சென்று காணம் சேருந்துன்போம். அறிவொன்றுமில்லாத வாயுக்குலத்தோ உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியும் யாமுடையோம். குறை ஒன்றுமில்லாத கோவிந்தா, உந்தன்னோடு உறவே நமக்கு இங்கொலிக்க ஒளியாதோ. அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறு பேரலைத்தனவும் சீரியருளாதே. இறைவா நீ తారాయ్ పరైయేలో రెంబావాయ్. ఇక్కడ ఆండాళ్ తల్లి ఏం చెప్తుంది? పరమాత్ముడు వీళ్లను ప్రశ్నిస్తున్నాడంట. ఇన్ని అడిగారు కదా, మిమ్మల్ని అనుగ్రహించమని కూడా అడుగుతున్నారు కదా, మీకుండే అర్హతలు ఏమిటి అని అడుగుతున్నాడు పరమాత్మ వీళ్లను. అయ్యో రామా, మాకు ఏ అర్హతలు లేవు. ఉదయాన్నే లేచి గోవులను తోలుకొని అడవికి వెళ్ళి గోవులను కాచుకొని వచ్చి పాలు పితుకుతాం, అంతే. మాకొచ్చిన విద్య అదొక్కటే. ఓహో, అయితే పరమాత్మ అంటాడంట, ఓహో అదా, ఓ మీరు చాలా గొప్పవారు, గొప్ప కర్మయోగులన్నమాట. జ్ఞానులు యోగులు అందరూ అన్నీ వదులుకొని అడవులకే వెళ్తారు కదా అన్నాడంట పరమాత్మ. అంటే మాకేం తెలియదు, గోవులను తోలుకొని అడవులకు వెళ్తామంటే అడవులకు వెళ్ళేవారు జ్ఞానులు యోగులే కదా, ఎందుకంటే తపస్సు కోసం వెళ్ళిపోతారు కదా, మీరు చాలా గొప్ప వాళ్ళు అన్నమాట అని అంటాడంట పరమాత్మ. అంటే అప్పుడు గోదాదేవి గోపికలు, అయ్యో మేము అడవులకు తిని తాగడానికి వెళ్తున్నాం అంటే, గోవులను కాయడానికి వెళ్ళేటప్పుడు సర్ది కట్టుకొని పోతారు కదా, మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి రాకుండా అక్కడే ఉండి తింటారు, సాయంత్రం మళ్ళీ పశువులను తోలుకొని ఇంటికి వచ్చాక ఇంటి దగ్గర తింటారనమాట. వెళ్తున్నాం, మేము పాలు పితుక్కుని బతికే వాళ్ళం, అంతేకాని యోగులం మహర్షులం ఋషులం కాదు అని అంటారు. ఓహో, అయితే మీరు యోగులు కాదు, మునులు కాదు, జ్ఞానులు కాదు, కానీ మీరు మీ ధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా, అనుగ్రహిస్తాలేండి అంటాడట కృష్ణ పరమాత్మ. అంటే మీరు మీ కులధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా, అనుగ్రహిస్తానంటాడు కదా. కులధర్మమా పాడా, ఏదో బ్రతకడానికి చేస్తున్నాము అంతే, అది కాదు ఇది కాదు, కారణం లేకుండా అనుగ్రహించు. మేము ఎటువంటి కర్మలను చేస్తలేము, ఎటువంటి ధర్మాలను ఆచరిస్తలేము, కులధర్మము అని కూడా మేము పాటిస్తలేము, కానీ మమ్మల్ని అనుగ్రహించాలి నువ్వు అంటుందట. మాకు ఏ పద్ధతులు తెలియవు, కుడి ఎడమ ఎంగిలి మంగళం ఏమీ తెలియదు, ఏ నియమాలు మాకు తెలియవు,
మేము మీ కులంలో పుట్టాము, అదే పుణ్యం. గొల్ల పిల్లలం, నీతో మాకు అవినాభావ సంబంధం ఉంది. లోక మర్యాదలు తెలియవు, మాకు ఏమీ తెలియదు. ఒక్క విషయం మాత్రం తెలుసు, నీకు మాకు ఉన్న సంబంధం తెగగొట్టాలని ఎవరు అనుకున్నా అది తెగదు. జీవుడికి పరమాత్మకి ఉన్న సంబంధం, గోవింద అంటే నీకేమైనా కోపం వచ్చిందా స్వామి అని గోపికలు గోదాదేవి అంటుందంట. పర అనే వాయిద్యం మనలో ఉన్నటువంటి దుష్టకర్మలన్నీ తొలగించే వ్రత విధానం, దాన్ని మాకు ఇవ్వు స్వామి అని అంటున్నారు. ఆండాల్ తల్లి గోపికలు స్వామికి దగ్గరగానే చనువుగా కూర్చొని, స్వామి పాదాల వద్ద కూర్చొని ఒక స్నేహితుల్లాగా మాట్లాడుకుంటున్నారట. అరమరిక లేకుండా విడమరిచి స్వామిని అడుగుతున్నారు. చూడండి, అన్నీ కావాలని. మాకు ఏ గొప్పలు లేవు, నీవు కరుణతో మాకు అనుగ్రహం ఇవ్వాలి. చూసారా, ఏ పద్ధతులు తెలియవు, కానీ వాళ్ళ మనసు మాత్రం కల్మషం లేకుండా ఉంది. అందరినీ కలుపుకుపోయే స్వభావం ఉంది. దాన్ని మెచ్చి పరమాత్మ అనుగ్రహిస్తాడు. 28వ రోజు కూడా గడిచిపోయిందండి ధనుర్మాసంలో. రేపు ఎల్లుండి 2 రోజుల్లో ఈ ధనుర్మాస వ్రతం పూర్తి చేస్తాం. 29, 30 పాశురాలు మాత్రమే మనకు మిగిలిపోయాయి. వాటిని శాతమురై పాశురాలు అంటారు. వాటిని 29వ పాశురాన్ని రేపు తెలుసుకుందాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చెయ్యండి. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు, కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.